సామాజిక సేవ మరియు మానవతా దృక్పథమే పరమావధిగా నెల్లూరు నగరంలో నూతనంగా ఏర్పాటైన ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ లోగోను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆవిష్కరించారు. ఆదివారం నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు షేక్ ఇందాద్ మరియు ఇతర ప్రతినిధులతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోగోను ఆవిష్కరించిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, యువత రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం శుభపరిణామం అన్నారు. పేదరికంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ అని, ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి నెల్లూరులో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. నిరుపేద విద్యార్థులకు విద్యా సహాయం, వైద్య సదుపాయాలు మరియు ఆకలితో ఉన్నవారికి భోజన వసతి కల్పించడం వంటి ఆశయాలతో ఈ ట్రస్ట్ను ప్రారంభించినట్లు వ్యవస్థాపకులు షేక్ ఇందాద్ మంత్రికి వివరించారు. తమ సేవా దృక్పథాన్ని గుర్తించి లోగోను ఆవిష్కరించినందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మరియు 6వ డివిజన్ల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ తాలూరి శశికుమార్, మైనార్టీ నాయకులు షేక్ రషీద్, షేక్ కరీముల్లా, మీరా మొహిద్దీన్ మరియు సాయి, గిరీష్, తోట ప్రతాప్, వంశీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ ఇందాదుల్లా, ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని. ఈరోజు ఈ లోగోను ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారి చేతుల మీదుగా ఈరోజు మా మిత్రమందులందరూ కలిసి ఈ లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ లోగోలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఈ చారిటబుల్ సంబంధించింది ఏంటంటే ప్రజలకు సేవ చేయడం, ప్రజలందరిలో కలుసుకుంటా ముందుకెళ్ళి ప్రజలకు సేవ చేయడం. మా ట్రస్ట్లో కూడా మా మిత్రులు చెప్పినట్టు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవాడికి మా ద్వారా ఏ విధంగా సహాయం చేయాలనుకుంటున్నామో ఆ సహాయం నేరుగా వాళ్ళకి చేరే విధంగా చేయాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకు వచ్చామండి. మా ట్రస్ట్లో ముఖ్యంగా 5 ఉద్దేశాల మీదుగా ఈ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్, ఫుడ్ డొనేషన్. ఏ ఏరియా అని లేదండి, పేదలు ఎక్కడున్నారో వాళ్ళందరికీ ఫుడ్ డొనేషన్ చేయడం. అదేవిధంగా స్లమ్ ఏరియాలో కొంతమందికి జరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకేంటంటే నెల సరుకులు, ప్రొవిజన్స్, బియ్యం, కందిపప్పు, ఇలా పప్పు ధాన్యాలు, నూనె అన్నీ కలిపి ఒక ప్రొవిజన్స్ ప్యాకెట్ రెడీ చేసి వాళ్ళకి సప్లై చేయడం. మూడోది, మెడికల్ క్యాంప్ 3 monthsకి ఒకసారి సిటీలో, ఒకసారి పల్లెల్లో వెళ్ళి పేదలకు అందరినీ ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వాళ్ళకి కన్సల్ట్ చేసి డాక్టర్స్తో కలుసుకొని వాళ్ళకి అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4, పేద విద్యార్థులకి డొనేషన్స్, అంటే బుక్స్ పరంగా కానీ, బ్యాగ్స్ పరంగా కానీ వాళ్ళకి ఏ విధంగా ఏ అవసరం ఉంటుందో దాన్ని డొనేట్ చేయడం. 5, ప్యూర్ వెడ్డింగ్. అంటే పేదలకి ఈ మధ్య చాలామంది ఆడపిల్లల వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకేంటంటే డబ్బు రూపంలో కాకుండా వాళ్ళకి వస్తువు రూపంలో వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటుందో దాన్ని మేము దగ్గర ఉండి మా టీం అంతా వెళ్ళి కలుసుకొని వీళ్ళకి నిజంగా ఇది అవసరం అనే కాన్సెప్ట్ మీద వెళ్ళి వాళ్ళకి అది అందించడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఒక్కటే కాదండి, ఇంకా మరెన్నో ప్రోగ్రాలు ముందుకు వెళ్ళాలని చేయాలని మా ఆఫీస్ హన్నాథ్పురం 3వ వీధి దర్గా సంద్ అంటారండి, అక్కడ మా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాము, ప్రజల మీద ఎప్పుడు సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్తామని ప్రతి ఒక్కరికి, నాకు ఈ సపోర్ట్ చేసిన మా మిత్రులకి, మా మీడియాకి, ప్లస్ మాకు ముందుండి నడిపించే ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్ళడానికి అవకాశాలు కల్పించాలని కోరుకుంటా ఉన్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు తాలూరు శశికుమార్, 5-6 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈరోజు మా మిత్రుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మైనార్టీ నాయకుడు ఇందాద్, మాకు దాదాపుగా 15 ఏళ్ళ నుంచి పార్టీలో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లోగోని ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మా మిత్రుడు ఇందాద్ సేవాగుణం కలిగిన వ్యక్తి. గతంలో కూడా 30 రోజులు 30 మసీదులు అనే కాన్సెప్ట్తో రంజాన్ నెలలో ఆ కార్యక్రమం చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి నారాయణ సార్ ద్వారా దాన్ని ఆవిష్కరించి జనాల్లో పోవడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పేదలు ఎవరైతే ఉన్నారో నెల్లూరు సిటీ పరిధిలో కానీ, నెల్లూరు ఎక్కడైనా సరే చుట్టుపక్కల పేదలైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి భోజనం సప్లై చేయడం కానీ, వాళ్ళకి ట్రస్ట్ ద్వారా పుస్తకాలు సప్లై చేయడం కానీ, అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సప్లై చేయడం కానీ, నెలకి 2 ప్రోగ్రాలు అనుకున్నాం ట్రస్ట్ ద్వారా. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని గమనించి వాళ్ళకి ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ ఎవరైతే ఉన్నారో మా మిత్రుడు ఇందాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేదలు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా తన వంతు సహాయంగా ఆ ఇంటికి సంబంధించి ఏమైనా వస్తువు రూపంలో తీసిస్తాను అని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తాడు. ఇటువంటి సేవాగుణం కలిగిన వ్యక్తిని మనందరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా తీసుకొని ఆయనకి సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు సేవాగుణం చేయడంలో ఇది ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టున్నారు.
ఇది కేవలం ఒక మైనార్టీ నాయకుడే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కలిసి, ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నాము. అందువల్ల ప్రతి ఒక్కరూ అతనికి సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఫ్రెండ్ ఇమ్దాద్ భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు షేక్ రషీద్. ఈరోజు మేము స్నేహితులందరం కలిసి ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సేవా దృక్పథంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ని మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ సార్ గారి చేతుల మీదుగా బ్రోచర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మేము అంతకుముందు ఏ పేరు లేకుండా చాలామంది పేద ప్రజలకు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా దీన్ని ఒక గుర్తింపు తెచ్చి నలుగురు స్నేహితులను కలిసి దీన్ని ఒక పేరు, ఒక ట్రస్ట్ పరంగా ముందుకు తీసుకొని వెళ్ళి పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా పేద ప్రజలకు ఒక నిత్యావసర సరుకులు కానివ్వండి, వివాహ శుభకార్యాలకు వాళ్ళకు ఏవైనా అవసరమైన వస్తువులు కానివ్వండి, మరొకటి వైద్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్న చిన్న మెడికల్ క్యాంపులు కానీ నిర్వహించి ఈ ట్రస్టుని పేద ప్రజలకు అందించాలని చెప్పి మేమందరం కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి మా స్నేహితులందరూ ముందొచ్చి మాకు అందరి సహకారం అందించి మాకు నిలబడడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా మా ఉద్దేశం ఏంటంటే సేవాగుణం అనేది ప్రతి ఒక్కరి హృదయాల్లో కలగాలని చెప్పి మేము కోరుకుంటూ, దీన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, స్లమ్ ఏరియాస్ కానీ ఏదున్నా సరే మా వద్దకు చేరిస్తే మేము స్నేహితులను కలిసి తలా కొంచెం సహాయం చేయగలమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ఈ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది.